హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఏవండో ఇది చూసారా ఛానల్‌కి స్వాగతం అండి. ముందుగా కొత్త వాళ్ళెవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా ఒకరికి షేర్ చేయండి. ఏంటి దేవి ఇవాళ చీపురు కట్టతో వచ్చేసింది. ఏం చిత్రం చేయబోతుంది అని అనుకుంటున్నారా? ఈ చీపురుతో కూడా మనం చాలా అందమైన హోమ్ డెకర్ చేసుకోవచ్చండి. ఎంత అందమైన హోమ్ డెకర్ చేసుకోవచ్చు అంటే ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో, నేను ఇలా కొన్ని పుల్లలు తీసుకున్నాను. ఇలా కొబ్బరి పుల్లలు. యాక్చువల్లీ ఇది ఇంట్లో ఊడ్చే చీపురు కాదు. మా అత్తయ్య ఊరు నుంచి వచ్చినప్పుడు నా కోసం స్టాక్ తెప్పించారనమాట. ఒక 10 చీపుళ్ళ వరకు. సో, అందులోంచి నేను కొన్ని స్టిక్స్ యూజ్ చేసుకుంటున్నాను. సో, ఇలా తీసుకొని నాకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని సో, వాటిని ఏం చేస్తున్నానంటే ఇవి కొంచెం సాఫ్ట్‌గా లేవు. సో, వాటిని ఏంటంటే నేను సాఫ్ట్ చేస్తున్నాను అనమాట. సో, సీలింగ్ లైట్‌కి ఈ స్టిక్స్ అన్ని కలర్స్ మారుతున్నాయి చూడండి. సో, సాఫ్ట్‌గా తయారైపోయిన ఈ స్టిక్స్ అన్నింటినీ కూడా తీసుకొని నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఒక స్టిక్ ఉంది యాక్చువల్లీ. మీ దగ్గర ఎవరి దగ్గరైనా స్టిక్ గానీ, కర్ర గానీ అలాంటివి ఏమీ లేకపోతే గనక మనకి ప్లాస్టిక్‌వి పైప్స్ వస్తాయి కదా! అవైనా పర్వాలేదు. వాటితోటైనా యూజ్ చేసి వీటిని ఏం చేయాలంటే ఈ చీపురు పుల్లలు ఇవన్నీ స్టిక్స్ అన్నింటినీ కూడా కొంచెం వంకరగా అంటే షేప్ కొంచెం డిఫరెంట్‌గా వచ్చేటట్టు, వంకరగా వచ్చేటట్టు ఈ కర్ర చుట్టూ కూడా మనం వాటిని వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. అంటే నేనేం చేస్తున్నానంటే మాస్కింగ్ టేప్‌తో వీటిని ఈ కర్ర చుట్టూ వచ్చేటట్టుగా సెట్ చేసుకుంటున్నాను. వీడియోని నేను మాక్సిమం ఫాస్ట్ ఫార్వర్డింగ్‌లోనే పెడతాను. యాక్చువల్లీ జనరల్‌గా ఇలాంటి డెకరేషన్ ఐటెమ్స్‌ని నేను అన్నింటిని కూడా ఫాస్ట్ ఫార్వర్డింగ్‌లోనే పెడతాను. బికాజ్ మీరు ఏ స్టెప్స్ కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో. ఎక్కడ అవసరమో నేను అక్కడ మాత్రమే నార్మల్‌గా ఉంచుతాననమాట. ఇలా చుట్టేసుకున్న వీటికి నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఫెవికాల్ ఉంది. సో, ఆ ఫెవికాల్‌ని ఇలా అప్లై చేసేస్తున్నాను. ఫెవికాల్‌ని అప్లై చేయడం వల్ల ఏంటంటే మనం ఏ షేప్‌లో అయితే చుట్టామో అవి ఆ షేప్‌లోనే స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, అందుకని ఇలా మొత్తం నేను ఫెవికాల్ అప్లై చేసేసి ఉంచేసాననమాట. ఇలా ఫెవికాల్ అప్లై చేసేసి మనం దీన్ని కొంచెం ఎండలో గానీ, లేదు నీడగానే ఉంటే కనుక కొంచెం ఎక్కువ సేపు అలా పక్కకు పెట్టేయాలి. అలా పక్కకు పెట్టేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత మనం తీసి చూసుకుంటే ఇది ఇలా ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఆరిపోయిన తర్వాత చూస్తున్నాం కదా! సో, ఇలా ఉందనమాట. సో, ఇప్పుడు వీటిని మనం ఈ ఏదైతే మాస్కింగ్ టేప్ ఉంటుందో ఈ మాస్కింగ్ టేప్‌ని తీసేయడమే. తీసేసి చూస్తే మనకు అర్థమవుతుంది అవి ఎలా ఉన్నాయి అనేది. సో, ఇవన్నీ ఇలా డిఫరెంట్ షేప్‌లో ఎడ్జెస్‌లో మనకి డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. సో, అక్కడక్కడ ఫెవికాల్ టెక్స్చర్ ఉన్నప్పటికీ కూడా నేను ఆ టెక్స్చర్‌ని అలాగే ఉంచేసాను. చూసారా కొంచెం వంకరగా ఇలా ఉన్నాయి. సో, యాక్చువల్లీ నేను ఇలాగే కావాలి అని అనుకుంటున్నాను. సో, అందుకని ఇలాగే ఉంచేసాను. సో, నాకు ఏదైతే అవసరం లేదో దాన్నైతే తర్వాత నేను తీసేయొచ్చు. బట్ దెన్ ప్రస్తుతానికి ఇలాగే ఉంచేసాను. సో, ఇలా ఉంచేసి ఇప్పుడు వీటికి ఏంటంటే నా దగ్గర ఉన్న కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ అన్నింటిని కూడా నేను వేసేసుకుంటున్నాను. సో, నా దగ్గర ఉన్న బ్లాక్ కలర్ ఇలా అండ్ పింక్ కలర్ ఇలా అప్లై చేసేస్తున్నాను ఈ స్టెక్స్ అన్నింటికి కూడా. సో, చాలా జాగ్రత్తగా డిఫరెంట్ మాక్సిమం నేను లైట్ కలర్స్ ఉన్నవి షేడ్సే ఎంచుకున్నాను. సో, చూడడానికి బాగుంటాయని ఓన్లీ 2, 3 కలర్స్ మాత్రమే నేను కొంచెం డార్క్ కలర్స్ తీసుకున్నాను. సో దట్ ఈ లైట్ కలర్స్ మధ్యలో ఆ డార్క్ కలర్స్ చూడడానికి చాలా బాగుంటాయి అనే ఉద్దేశంతో. సో, మీకు నచ్చిన కలర్స్‌ని మీరు కావాలంటే ఎంచుకోవచ్చు అనమాట. ఇదైతే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. డిఫరెంట్ కలర్స్ మనం యూజ్ చేస్తున్నాం కదా! మల్టీ కలర్ యూజ్ చేసి అందంగా మన ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఐడియాస్ మనం చాలా ముందు చూస్తాం మన ఛానల్‌లో. సో, కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఈ వీడియో వాల్యుబుల్ ఉంది, యూజ్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో, ఇలా నేను కలర్స్ అన్నింటిని కూడా వేసేసాననమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ కలర్స్ అన్నీ అప్లై చేసేసిన తర్వాత గ్లూ గన్ తీసుకొని అక్కడక్కడ నేను డాట్స్‌లా పెట్టుకుంటున్నాను. చూడ్డానికి షైనింగ్‌గా చాలా బాగున్నాయి కదా! గ్లూ గన్ లేదు దేవి గారు కలర్స్ అంటే ఏదో వేసేసాం గానీ గ్లూ గన్ లేదు మరి ఏం చేయమంటారు అని అడగొచ్చు. సో, ఎవరైనా గ్లూ గన్ లేని వాళ్ళు మన దగ్గర చాలా రకాల పూసలు ఉంటాయి కదండీ!
పర్ల్స్ లాగా అలా డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్స్ అవి ఏవైనా కూడా మనం ఇలా అతికించేసుకోవచ్చు ఈ పుల్లలకి. సో, అతికించేసి మనకు నచ్చిన కలర్స్‌లో వాటిని వేసుకోవచ్చు. లేదు వైట్ కలర్సే పెట్టుకోవచ్చు. లేదు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా పెట్టుకొని వీటికి మనం అతికిచ్చేస్తే చూడడానికి చాలా బావుంటాయి. నా దగ్గర గ్లూ గన్ అవైలబుల్‌గా ఉంది. నాకు ఈజీగా అనిపించింది కాబట్టి నేను గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను. మీరు గ్లూ గన్ యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. వీటికి గ్లూ గన్‌కి ఆల్టర్‌నేటివ్‌గా మీరు పూసల్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా వేసేసిన తర్వాత చాలా బావున్నాయి ఇవి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నిక్కీ తిన్న చిప్స్ డబ్బాలు ఇలాంటివి ఉంటాయి కదా మన ఇంట్లో ఏదో ఒకటి. ఈ డబ్బానే కాదు కనీసం వాటర్ బాటిల్ అయినా లేదు కూల్ డ్రింక్ బాటిల్ అయినా కూడా కట్ చేసేసి మనం దానికి పెయింట్ వేసేసుకొని చాలా చక్కగా అలంకరించేసుకోవచ్చు. సో, నా దగ్గర ఇలా బ్లాక్ కలర్ ఉంటే నేను ఆ బ్లాక్ కలర్ గెస్సో వేస్తున్నాను. ఇది బ్లాక్ కలర్ కాదు యాక్చువల్లీ గెస్సో ఉంది టైంకి. సో, అందుకని గెస్సో యూజ్ చేస్తున్నాను. వేసేసి కాసేపు పక్కకు పెడితే ఆరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇందులో ఇలా జత చేసేసుకున్నాను. చాలా బావున్నాయి కదా! ఇప్పుడు నా దగ్గర ఈ స్ట్రింగ్ లైట్స్ ఉన్నాయి. దీపావళి అంటే లైట్స్, కలర్స్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా! లైట్స్ లేకుండా దీపావళి ఏంటి? లేదు. ఇలాంటి స్ట్రింగ్ లైట్ మనం పెట్టుకోవడం వల్ల మన ఇంటికి కనీసం దీన్ని బెడ్ లైట్‌గా యూజ్ చేసుకోవచ్చు. బెడ్ ల్యాంప్‌గా యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా అందంగా మంచి లుక్ ఇస్తుంది. సో, అందుకని నా దగ్గర స్ట్రింగ్ లైట్ ఉంటే నేను దాన్ని ఇలా అల్లేస్తున్నాను. ఇది ఎలా అల్లుకోవాలి అని ఒక ఆర్డర్ ఏం లేదండి. మనకి ఎలా తోస్తే అలా అల్లేసుకోవచ్చు. నాకు నచ్చిన విధంగా, నాకు వచ్చిన విధంగా ఏదో అల్లేస్తున్నాను నేనలా. లేదు మేము ఇంకా కొంచెం క్రియేటివ్‌గా ఆలోచిస్తామని మీకు అనిపిస్తే మీరు ఆలోచించి అలా ఒకవేళ చేస్తే గనక తప్పకుండా నాకు షేర్ చేయండి. సో, నేను చూసి చాలా ఆనందిస్తాను. నా ఐడియా ఒకరికి ఉపయోగపడింది అనే సాటిస్ఫాక్షన్ నాకు చాలా చాలా ఉంటుంది. సో, ఇలా నేను మొత్తం అల్లేస్తున్నాననమాట. ఓహ్ మై గాడ్! ఇంత బావుంటుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి నిజంగా. చాలా బావుంది కదా! దీన్ని ఇలాగే మనం టేబుల్ పైన ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఏం చేస్తున్నానంటే, మా వాల్‌కి ఫిట్ చేసుకుందాం కదా అని నేను ఇలా చేస్తున్నాననమాట. కానీ ఇదైతే చాలా బావుంది. సో, ఇప్పుడు నా దగ్గర డబుల్ టేప్ ఉంది. సో, డబుల్ టేప్‌ని ఏం చేస్తున్నానంటే దీని వెనకాల అతికిచ్చేస్తున్నాను. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి డబుల్ టేప్ తోటి ఆగుతుంది. సో, అందుకని నేను డబుల్ టేప్‌ని పైన, కింద కూడా వేసేస్తున్నాను. ఇంకొక విషయం మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే డబుల్ టేప్ వేసి మనం వాల్స్‌కి అతికిస్తుంటే గనక ఖచ్చితంగా మాస్కింగ్ టేప్ ఏదైనా ముందు వాల్‌కి అతికించి దాని మీద మాత్రమే ఈ డబుల్ టేప్‌ని అతికించాలి. అప్పుడే మన గోడ పాడవకుండా ఉంటుంది. అలాగే మాస్కింగ్ టేప్ నుంచి ఈజీగా తీసేయొచ్చు ఎప్పుడైనా మనకి అవసరం లేదు అన్నప్పుడు. లేదంటే వాల్స్ అన్నీ పాడవుతాయి. చూడండి చాలా బావుంది కదా ఇలా. అసలు ఇప్పుడు లైట్స్ ఆన్ చేస్తే వావ్! నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్లయితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. నేను మీ కమెంట్స్ చూసి చాలా 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 సంతోషిస్తాను. మీ కమెంట్సే కదా నాకు ప్రోత్సాహం. నేను మరిన్ని న్యూ ఐడియాస్‌ని ముందుకు తీసుకురాగలగడానికి ఆస్కారం. Thank you so much for all your continuous love.